హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమయానికి తగు వీడియోస్. ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి. కావాల్సిన పదార్థాలు బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అండి. తగినంత ఉప్పు. ఫస్ట్ ఒక బాండి తీసుకొని ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయటం వల్ల పచ్చిమిర్చిలో ఉన్న కారం అనేది కొంచెం తగ్గుతుంది. అంతేకాదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. మిర్చి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం బీరకాయ ముక్కల్ని కూడా వేసేయాలి. ఈ బీరకాయలో నుంచి టమాటాలో నుంచి వచ్చే వాటర్ ఇవి కుక్ అవ్వడానికి సరిపోతుందండి. మళ్ళీ మనం ప్రత్యేకంగా ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ రెండు కొంచెం మగ్గుతున్నప్పుడే ఇందులోని చింతపండు కూడా వేసుకోవాలి. మనం ఫస్ట్ సాల్ట్ వేసాం కాబట్టి టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఈ టమాటా మరియు ఈ బీరకాయ ముక్కల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. లేకుంటే అడుగంటిద్దండి, పచ్చడి టేస్ట్ మారిపోతుంది. అందుకని ఇలా కలుపుకుంటూ ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా పచ్చడి అనేది కొంచెం దగ్గరకు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ రోల్ తీసుకొని రోట్లో తెల్లగడ్డ వేసి కచ్చా పక్కాగా దంచుకుంటే సరిపోతుంది. మెత్తగా నూరాల్సిన అవసరం అయితే లేదండి. అదేవిధంగా ఎర్రగడ్డ కూడా కచ్చా పక్కాగా దంచుకొని మనము ఫస్ట్ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఈ రోట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి. రోటి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం టైం తీసుకొని అయినా సరే మనం రోల్లో దంచుకుంటే చాలా టేస్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అన్నం. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడూ పచ్చడి చేసినా సరే రోల్లో దంచుకుంటానండి. నేను అస్సలు మిక్సీ పట్టను, ఎందుకంటే నాకు అసలు ఇష్టం ఉండదు. పచ్చడి మెత్తగా మనకి దంచుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం కచ్చాగా దంచుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇదంతా పచ్చడి ఇలా దంచుకుంటే సరిపోతుందండి. తీసుకొని మనం ఒక గిన్నెలో అయితే వేసుకుందాము. ఇలా మొత్తం పచ్చడి గిన్నెలో వేసుకొని మూత తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా పనిలో పని రోల్ కూడా కడిగేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఎందుకంటే మనం వెంటనే కడిగేస్తే శ్రమ తగ్గుతుందండి. అదే మనం పక్కన పెట్టేసామంటే అది ఎండిపోయి మళ్ళీ కడుక్కునే ప్రొసీజర్ ఎక్కువైపోతుంది అనమాట. ఇదే చూడండి, సింపుల్గా అయిపోయింది. ఇలానే వేడి వేడి అన్నంలో పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బా ఎంత బాగుందో అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్.